ఒంగోలు కోర్టు సెంటర్లో రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి త్వరలో పూర్తి స్థాయిలో పనులు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 26వ డివిజన్ కోర్టు ప్రాంగణం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను నగరపాలక విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కోర్టు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉందని కొంతమంది న్యాయవాదులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఆ ప్రాంతంలో రోడ్డు విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్య ఉండదని, అందుకోసం సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి జైరామ్ హాల్ వరకు రోడ్డు ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టామని, అందులో భాగంగా కోర్టు ఆవరణలో కూడా కొంత భాగాన్ని తొలగించి రోడ్డు వేసేందుకు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. న్యాయవాదులు కోర్టులో ఉన్న ఇబ్బందులను తెలియచేశారని, వాటిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తామని న్యాయవాదులు కూడా సహకరించాలని కోరారు. న్యాయవాదులు కోరిన విధంగా కోర్టు సెంటర్లో రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పారు. నగరాభివృద్ధి ధ్యేయంగా పనులు జరుగుతున్నాయని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, టీడీపీ నాయకులు తిప్పరమల్లి రవితేజ, తూము సుబ్బారావు, వరలక్ష్మి, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దాని దగ్గర 15-20 అడుగులు ఎక్స్పెండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఎప్పటి నుంచో వీళ్ళకి ఆల్రెడీ హైకోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది, జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. అన్నీ అయిపోయినా కూడా పని ట్రాన్స్ఫార్మర్ది ఒకటి ప్రాబ్లము, బ్యాంకుది ఒకటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల అది లేట్ అవుతూ ఉంది. దానికోసం ఈరోజు కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, ఎలక్ట్రికల్ వాళ్ళు కానీ, అదేవిధంగా మన బార్ అసోసియేషన్ కానీ అందరితో కూడా ఈరోజు మాట్లాడి ఎలక్ట్రికల్ది ఫైనలైజ్ చేసాం. బ్యాంక్ వాళ్ళు ఏమో ఒక నెల లోపల వాళ్ళు ఖాళీ చేస్తూ ఉన్నారు. ఆ రెండు అయిపోతే ఇది ఫాస్ట్గా చేస్తే ఈ రోడ్డు ఇబ్బంది లేకుండా పోద్ది అనేదే మా ఉద్దేశం. అదే కాబట్టి మనకి జడ్జి గారు కానీ, అదేవిధంగా మన అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈడ కూడా జయరామ్ సర్కిల్లో కూడా ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కూడా న్యాయవాదులను కోరుకున్నట్టు దానికి ఒక మంచి వాళ్ళకి విలువనిచ్చేటట్టుగా ఆ సర్కిల్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరి కోసం చేసేది కాబట్టి అందరూ కూడా బార్ అసోసియేషన్ కానీ, అడ్వకేట్స్ కానీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా రోడ్డు వెడల్పోయినప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు గౌరవ కోర్టు వారి యొక్క స్థలము మన ముందుగా ఎక్కడైతే మనము రోజు విస్తరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పరిశీలించడం జరిగినది. వారి ఆజ్ఞల ప్రకారం, వారి సూచనల ప్రకారం మనకు కోర్టు గౌరవ బార్ కౌన్సిల్ వారి సభ్యుల సూచనలతో కూడా సమస్యని మన ఎలక్ట్రిసిటీ కానీ, అట్లానే బ్యాంకు సమస్యలు కానీ పరిష్కరించడం జరిగింది. అతి త్వరలోనే వారికి సరైన పరిష్కారం చూపి ఒక వారం రోజుల లోపల వారికి ట్రాన్స్ఫార్మర్ కానీ, అట్లానే బ్యాంకు కానీ వీటన్నిటిని కూడా తీసివేసి వారి అనుమతి ప్రకారమే వీటిని తొలగించి బార్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన రీతిలో మా యొక్క రోడ్డు విస్తరణ కార్యక్రమాలు చేపడతామని శాసనసభ్యుల వారి సూచనల మేరకు చేపడతామని విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కోర్టు ప్రిన్సెస్లో రోడ్ ఎక్స్టెన్షన్లో 15 అడుగులు పోతుంది. ఆ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇబ్బంది పడతాం ట్రాఫిక్ అని చెప్పి అడిగితే ఆయన స్వయంగా వచ్చి ఈ ట్రాన్స్ఫర్ ఎలా పెట్టాలా, ఎక్కడ సైట్ ఎక్కడని చెప్పి చెప్పడం, దాని సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకే భారీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు కొంచెం సైట్ ఇప్పించుకొని కోరుతున్న భవిష్యత్తులో అయినా ఇబ్బంది లేకుండా వస్తున్నాం.